రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ కరకాల ధ్వనులతో మేడంని ఆహ్వానించండి. ఆయన చాలా ఫాలోఅప్ చేశారు. ఆ సందర్భంగా మనకి జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మరియు గౌరవం కొద్దిగా మనకి టైం తీసుకుంది. అయినప్పటికీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు ఆయన అలింకో ప్రతినిధులకు అలాగే జిల్లా అధికారులందరికీ, వేదిక ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందున్న ఈరోజు ఈనాటి కార్యక్రమ కేంద్ర బిందువులైన లబ్ధిదారులందరికీ, అట్లాగే మీడియా మిత్రులకు, ఇతర అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. దివ్యాంగులను గుర్తించి వాళ్ళకి అవసరాలను ముందుగానే పసిగట్టి ఈ కార్యక్రమం చేపట్టడము, ఇది నాకు తెలిసి గత ఎప్పుడో జరిగింది. పీడి గారు, వెన్ వాజ్ ద లాస్ట్ ప్రోగ్రామ్ సచ్ ప్రోగ్రామ్ హెల్డ్? పీడి గారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం చేపట్టి? మళ్ళీ ఓకే, 21, 22లో జరిగితే ఇప్పుడు ఇది ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఈ పరిస్థితి. బట్ ఎనీవే, బెటర్ లేట్ దెన్ నెవర్. ఎవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి ఎయిడ్స్, వాళ్ళకి ఈ పరికరాలు, ముఖ్యంగా వాళ్ళకి నడవడానికి, వాళ్ళకి వినడానికి కావాల్సిన సైకిల్ అయితేనేంటి, లేదా వాకింగ్ స్టిక్స్ అయితేనేంటి, లేదా హీరింగ్ ఎయిడ్స్ అయితేనేంటి, ఇవన్నీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. దీనికి అలింకో వాళ్ళని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదే కాకుండా మన జిల్లాలో ఇంకా ఎక్కువగా సిఎస్ఆర్ ద్వారా ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి గౌరవ ఎంపీ గారు అలాగే ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అలా తీస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది సిఎస్ఆర్ని పిలిపించండి, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇటువంటి పరికరాలను ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళంతట వాళ్ళు కష్టపడి కృషి చేసి ఎదిగేదానికి, ఆర్థికంగా ఎదగడానికి, స్తోమత రావడానికి ఈ ఫస్ట్ స్టెప్ అయితే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అని మేము భావిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా నెక్స్ట్ వాళ్ళ సొంతంగా పని చేసుకునేలాగా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అయితేనేంటి, అలాగే పిఎంఈజీపీ స్కీమ్ నుంచి లోన్స్ అయితేనేంటి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి స్కీమ్స్ అయితేనేంటి, అదే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ నుంచి, డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సిన ప్రత్యేక స్కీమ్స్ అన్నీ కూడా మన జిల్లాలో ప్రప్రథమంగా అతి ఎక్కువగా అమలు చేసి ప్రత్యేక వికలాంగులు వాళ్ళు ఏమైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళ డ్రీమ్స్ ఉందో వాళ్ళ డ్రీమ్ని సాకారం చేసుకోవడానికి అన్ని రకాలుగా ఆ సహకారాలు అందించడం జరుగుతుంది. దానికి ఇది ఒక మొదటి అడుగు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు దాతలు అయితే ఉన్నారో ఇంకా ఎవరైతే వస్తున్నారని చెప్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ, సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలి. మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరమైన పరికరాలను ఇచ్చి సో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Want to welcome Honorable MP Sir, NTR District, and District Collector Sir, Corporator Madam, and all the dignitaries sitting on the dais, officers from District Administration, press media, beneficiaries, and its attendants. I heartily welcome all of you to the distribution program of aids and assistive devices. Alimco directly get orders from the ministry. Actually, sir written letter to the ministry to conduct the assessment camp, and after that ministry will issue the DO letter to us to conduct the assessment camp under the district. And in the 22 November and this one, we are conducted the assessment camp at 7 places of whole NTR district, and we get 1400 approx beneficiary to get eligible assistive devices, different kinds like tricycle, wheelchairs, battery operated tricycles, crutches, elbow crutches, walking stick, hearing aids, rollators, so many kinds of devices as per their disability.
that time I sent the team from the LMCO, and in collaboration with the district administration, our professional will assess the people according to their disabilities in different category: orthopedic handicapped, hearing handicapped, visually handicapped. Today is the distribution program in whole NTR districts. Actually, the total number of beneficiaries is 1400, and total cost of the appliances is 2.95 crore, approx 3 crore appliances, rupees appliances we are distributing in NTR district. Today, we are distributing only 3 constituencies: Vijayawada East, Vijayawada West, and Vijayawada Central. The total number of beneficiaries is 751 approx. 1 second, sir. ఇప్పుడు మనకు ముఖ్య Today we are distributing 751 number of beneficiaries. Approx cost of the appliances is 1 crore. Under the ADIP scheme. The ADIP scheme is running by the Ministry of Social Justice Empowerment, the Government of India. Our company, Artificial Limbs Manufacturing Corporation of India, is CPSU, Central Public Sector Undertaking, is working under the administrative control of Ministry of Social Justice and Empowerment. So today, I think most of the beneficiaries are came and happy to get the appliances. And అనంతరం మరొక గెస్ట్ జాస్తి సాంబశివరావు గారు వస్తున్నారు. Andhra కార్పొరేటర్ Pradesh, గారండి, ఆయన్ని కూడా under the ministry, our company is assessing all over the India the type of disabilities and distributing these type of aids and appliances. In Andhra Pradesh, we are first time distributing the lithium ion battery tricycles. Earlier we are also distributing that battery operated, but lithium ion battery tricycles are not distributed earlier. So first time we are distributing in the NTR district the battery operated tricycle with lithium ion. So again, I heartily welcome all of you. Thank you. Thank you. అది పూర్తిగా అర్థమై ఉండకపోయి ఉండొచ్చు. మన చీఫ్ గెస్ట్ వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు గద్దెరామోహన్ రావుకి, కలెక్టర్ లక్ష్మీషా గారికి, రఘుకి, కార్పొరేటర్లైన సాంబశివరావు గారికి, చెన్నబాడి ఉషారాణి గారికి, అంతేకాకుండా రవిశంకర్ గారికి, పీడి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు విభిన్న ప్రతిభావంతులకు ఇవాళ వారి అవసరాలకి సరిపడా ఇవ్వటం అలింకో వారి ఆధ్వర్యంలో, అలింకో అనే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవాళ ఇది ఇవ్వటం జరిగింది. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, 2022లో వీటిని సేకరించారు ఎవరెవరికి ఇవ్వాలనేది. కానీ గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలే లేవు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం మీరందరి ఆశీర్వచనాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వంగానే మేము ఇక్కడున్న శాసనసభ్యులం కానీ, పార్లమెంట్ సభ్యులం కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, అంతేకాకుండా అధికారులు కానీ వీటిని ఎక్కడో హైదరాబాదులో ఉంటే దగ్గరుండి తెప్పించుకుని మేము ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము అధికారంలోకి రాగానే తెప్పించుకొని మీ అందరికీ అందజేయటం జరుగుతుంది. మీకు అందరికీ ఒక్కటే గుర్తుంచుకోండి, వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. వచ్చిందా? 6,000 రూపాయలు అందరికీ అందుతున్నాయి. ఆయన చెప్పిన విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. మీరందరూ కూడా చక్కటిగా జనజీవన స్రవంతిలో చక్కగా మీ కార్యక్రమాలు చేసుకునే విధంగా పెన్షన్లే కాకుండా పరికరాలు కూడా మేము అందిస్తాం. తప్పకుండా మీరు ఏ విధంగా మా ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రతినిత్యం మీతోనే ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా దీంతో అయిపోలేదు. రవిశంకర్ గారు, ఐ రిక్వెస్ట్ యూ, వీ షుడ్ కండక్ట్ దీస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ 3 months. సో ప్రతి 3 నెలలకి ఇటువంటి ప్రోగ్రాములు ఇక రాని వారికి కూడా జిల్లాలో అందరికీ ఈ పరికరాలు అందించే విధంగా ప్రతి 3 నెలలకి కార్యక్రమం జరిగే విధంగా మేము కృషి చేస్తున్నాం. మాకు ఈ కృషిలో మా జిల్లా అధికారులు నిజంగా మా లక్ష్మీషా గారు కలెక్టర్ గారిని చూస్తే మాకు చాలా ఆనందం, ఆశ్చర్యం కూడా ఉంటుంది. ఆయన
మేమెంత పరిగెడతామో మాకు అంత డబుల్ రేస్లో పరిగెడుతున్నారు. ఏ విషయంలో వచ్చినా కూడా తప్పకుండా చేద్దాం సార్ అని ప్రతి నిమిషం మా ఎమ్మట పడతా ఆయన కూడా ఎంతో బ్రహ్మాండంగా తీసుకువెళ్తున్నారు. అట్లా జిల్లా అధికారులు కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు, రాజకీయ నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు. కానీ మేమందరం కలిసి వాళ్ళ మీ దగ్గర ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా ఎన్టీఆర్ జిల్లాలో నా ఆఫీస్ అన్నా ఉంది, గద్దె రామ్మోహన్ రావు ఆఫీస్ అయినా ఉంది, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ అయినా ఉంది, లేకపోతే ఇంకెక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా అందరు ఆఫీసుల్లో ఏ సమస్య ఉన్నా మేము ముందుంటామని మీ అందరికీ గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కూడా మీ చెంతనే ఉంటాం, మీతోనే ఉంటాం. గత ప్రభుత్వం లాగా కాదు, ఇది ప్రజాప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మటే ఉండమంటున్నారు. ప్రతి నిత్యం మీ అంటే ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటా, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిగి ఎన్టీఆర్ జిల్లాలో మీ అందరికీ ప్రతిభావంతులకి అవసరమైన పరికరాలన్నీ అందించే విధంగా ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా తీర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గారు మీరు తెలుసు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే మనిషి. ఏ రోజు చూసినా కూడా రోజు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు. ఇక్కడ ఉన్న మా సాంబశివరావు గారు కానీ, చెన్నబాటి ఉషారాణి కానీ, రాజు కానీ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాం. మేము ఎప్పుడు కూడా అధికారులు లేగానే మేము కూడా ప్రజల్లో ఉంటాం. మీ అందరి సమస్యలు తీరుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కూడా మీరు ఇబ్బంది పడతా కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు, నిరంతరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాలని మన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి తీసుకొచ్చి విరివిగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా, ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా అనేకమైన స్కీములు తీసుకొస్తున్న కేసినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా చెప్పారు మా ఎంపీ గారు లక్ష్మీషా గారి గురించి, కలెక్టర్ గారి గురించి. ఏ పని అడిగినా కూడా తప్పకుండా చేద్దామనే మాటే కానీ వీలు పడదనే మాట నేను బట్టి వారు వచ్చిన తర్వాత అనటమే కాకుండా అనేకమైన కార్యక్రమాల్లో పాజిటివ్గా చేసి ప్రజల మన్ననలు పొందుతున్న వ్యక్తి. మా అందరికి కూడా ఎంతో ధైర్యంగా ఏ సమస్య వచ్చినా మనం పరిష్కరించగలుగుతామనే అభిప్రాయం కలుగుతూ ఉందంటే అది ఖచ్చితంగా కలెక్టర్ గారు మాకు చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో చేసే తోడ్పాటు వారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న మా సీనియర్ కార్పొరేటర్ గారు జాస్ సాంబశివరావు గారు కానీ, స్థానిక ఈ ప్రాంతానికి కార్పొరేటర్ గారైన ఉషారాణి గారు కానీ, వీరిద్దరు కూడా నిరంతరం ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. వారితో పాటు మా తమ్ముడు రఘురామరాజు యూనియన్ కార్మిక యూనియన్కి అధ్యక్షుడిగా ఇవాళ మంచి బిల్డింగ్ మెటీరియల్స్, ఎందుకంటే మన రాష్ట్రంలో కార్మికులు ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ శాతం మంది భవన నిర్మాణ కార్మికులు. 23 రకాల మంది ఉన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ వాళ్ళకి వాళ్ళ ఇసుకని ఉచితంగా సప్లై చేసి ప్రభుత్వ సహకారంతో అనేకమైన భవన నిర్మాణాలు జరిగేటట్టు ఈ కార్మికులకు ఉపాధి కలిగేటట్టు చేస్తున్న తమ్ముడు రాజు గారికి, మరి వేదిక మీద ఉన్న ఉన్నతమైన అధికారులు, ఇతర సంస్థల నుంచి వచ్చిన వారు, వాళ్ళ పేర్లు అనుకోవచ్చు సార్, రవిశంకర్ గారు, రామరాజు గారు, వీరిద్దరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా ఇందాక చెప్పారు ఎంపీ గారు, గత ప్రభుత్వంలో ఒక్క ఎగ్జాంపుల్ చెబుతాను ఇక్కడ, ఎందుకంటే ప్రతిభావంతులైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి. ఒక వ్యక్తి 6వ డివిజను 2 చేతులు లేవు, 2 చేతులు కూడా లేకపోతే అతను వచ్చే పెన్షన్ ఆపేశారు. ఎందుకు ఆపారని అడిగితే కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందండి అన్నారు. ఆయన ఇల్లు పూరు గుడిసెలో ఉంటా ఉన్నాడు. కరెంటు బిల్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే నేను పరిశీలిస్తే ఆయనకి 3 పక్కల ఫ్యాన్లు పెడితే కానీ ఆ దోమలు కొట్టుకుండా ఉండవు. ఎందుకంటే మనకి చేతులుంటే దోమలు వచ్చినప్పుడు దులుపుకుంటాం, ఏదో ఇసురుకుంటాం, ఏదో చేసుకుంటాం. ఆయనకి ఇసరటానికి ఎవరు లేరు.
3 పక్కల 3 ఫ్యాన్లు పెట్టారు, టేబుల్ ఫ్యాన్లు. దానికోసం 250 యూనిట్లు 350 యూనిట్లు వస్తే పెన్షన్ తీశారు. 2 చేతులు లేని వ్యక్తికి పెన్షన్ తీశారంటే ఇంతకంటే పాపం ఎక్కడైనా ఉంటుందని ఒకసారి ఆలోచించుకొని కోరుతాను. ఆ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ పరంగా మన తూర్పు నియోజకవర్గంలో ఆ గవర్నమెంట్ ఇచ్చి తీసేసిన పెన్షన్ని పార్టీ పరంగా మేము ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత అది చూసి ఆ ప్రభుత్వం సిగ్గుపడి మేము 1 సంవత్సరం పాటు పెన్షన్ ఇచ్చాం వాళ్ళకి. ప్రభుత్వం సిగ్గుపడి కలెక్టర్ గారు ఆ రోజున ఢిల్లీరావు గారు ఉన్నారు, ఆయన కూడా కొంచెం మంచి మనసు కలిగిన వ్యక్తి, ఆయన దృష్టికి తీసుకువెళ్తే అది ప్రత్యేకంగా దాన్ని తీసుకుని మళ్ళీ ఆ పెన్షన్ ఇప్పించారు. సో అలా అనేక మందికి కళ్ళు లేని వాళ్ళు కూడా పెన్షన్ తీశారు. దాని చిన్న కారణాలు, చాలా చిన్న కారణాలు, 1 యూనిట్ ఎక్కువ కరెంట్ వచ్చిందని. సో అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మామూలు పెన్షన్లన్నీ కనీసం 1000 అన్న 5 సంవత్సరాలుగా 250 పెంచారు. కానీ వికలాంగులకి 2014-19లో చంద్రబాబు గారు ఎంత ఇచ్చారో అదే పెన్షన్ ఇచ్చారు తప్ప 1 పైసా పెంచలా 7 సంవత్సరాలు. మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే మిగతా పెన్షన్దారులందరికీ 1000 రూపాయలు మాత్రం పెంచి ఈ యొక్క ప్రతిభావంతులకి విభిన్న ప్రతిభావంతులైన మీకు 3000 పెంచిన మాట దాన్ని ఎవరు కూడా కాదనలేని మాట. 3000 రూపాయలు ఒకేసారిగా పెంచి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది. ఇంకా ఇతర రకాలుగా బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయ్యి మనసు మీద కథలు లేకుండా పడి ఉన్న వాళ్ళకి 15,000 ఆ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు నేను 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఏ ప్రభుత్వం ఉన్నా 5 సంవత్సరాలు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ అనేక పర్యాయాలు ఉన్నా, 5 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. వీల్ చైర్స్ ఇవ్వటం కానివ్వండి, ట్రై సైకిల్స్ ఇవ్వటం కానివ్వండి, చెవిటి మిషన్లు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రతి సంవత్సరం కూడా 1-2 సార్లు క్యాంపులు పెట్టి వేలాది మందికి, విజయవాడలో అయితే మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెట్టి వేలాది మందికి వాళ్ళకి లోన్లు ఇచ్చేవాళ్ళు, బడ్డీ కొట్లు పెట్టుకోవడానికి, ఇతర షాపులు పెట్టుకోవడానికి. అదేవిధంగా ట్రై సైకిల్స్ ఇచ్చేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేయని ఏకైక ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏవి వికలాంగులకి ఎక్కడ కూడా ఎలాంటి సౌకర్యం కలిపారు. చివరిలో ఎలక్షన్ ముందు మాత్రం 4-5 చెవిటి మిషన్లు లేదా 4-5 వీల్ చైర్లు ఇచ్చి పేపర్లు పబ్లిష్ చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజున కేవలం 1 సంవత్సరం పాటులోనే ఆర్థికంగా రాష్ట్రం అనేకమైన ఇబ్బందులైన పరిస్థితుల్లో ఉన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా లోటు రాకూడదని వీలైన వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇతర సంస్థల సహకారంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనం 40 రూపాయలు ఖర్చు పెడితే 60 రూపాయలు ఇవ్వడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో ఈ 40 రూపాయలు ఖర్చు పెట్టకపోవటం వల్ల రాష్ట్రం 60 రూపాయలు కూడా మనకు రాకుండా పోయినాయి. దానివల్ల నష్టం ఎవరికి వచ్చింది? మనలాంటి ఈ యొక్క బెనిఫిషియర్స్, అవసరం ఉన్న వాళ్ళకి నష్టం వచ్చింది. అదే 40 రూపాయలు వీళ్ళు ఇస్తే వాళ్ళు 60 రూపాయలు ఇస్తారు. కొన్ని కార్యక్రమాలు 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఆ కార్యక్రమం అన్నీ కూడా నిరుపయోగం చేసి మన నిధులు రాకుండా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఇవాళ సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు కింద కట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీ అందరి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 9 సంవత్సరాల కంటే రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు కనపడతాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కూడగట్టుకుని, శక్తిని కూడగట్టుకుని రానున్న 4 సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే సంక్షేమ కార్యక్రమాలు. మన దృష్టిలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన వాళ్ళకి, పేదవాళ్ళకి సంక్షేమం ఇవ్వటం, ఈ దివ్యాంగులకి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, వాళ్ళ బతుకు తెరువు కోసం ఉపాధి కల్పించడానికి లోన్లు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థితిలో వెళ్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా శాసనసభలో చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్క శాసనసభ్యుడు బాధ్యతగా నియోజకవర్గంలో ఎవరెవరికి ఏ అవసరం ఉందో తెలుసుకుని మనకి మా దృష్టికి తీసుకురండి, ఆ అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నం చేద్దామని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోజున కరెంటుతో పని లేకుండా సోలార్ ఇళ్ళుంటే, సొంత ఇళ్ళుంటే, లేకపోతే ఎక్కడైనా మీరు అద్దె ఇళ్ళు ఉండా ఆ సోలార్ని కనుక పెట్టుకుంటే మనకి 1 పైసా కూడా కరెంటు బిల్లు రాదు. ఆ సోలార్ పెట్టే కార్యక్రమం కూడా
ప్రభుత్వమే దానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తుంది. మనకు ₹1 ఖర్చు లేకుండా మనకి ఇంటికి కరెంట్ అవసరం లేకుండా, కరెంటుతో పని లేకుండా మన కరెంట్ వచ్చే విధంగా కూడా నిన్న చక్కటి రిపోర్ట్ ఆయన శాసనసభలో ఇవ్వడం జరిగింది. అందువలన ఈ కార్యక్రమాన్ని కూడా మీరు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళ శక్తి పుంజుకోవాలి, తొందరగా ఆశీర్వదించండి. మంచి ఆ శక్తి పుంజుకున్న కొద్దీ నిధులు పెంచుకొని మీ అందరికీ సంక్షేమ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇచ్చి, ఈ రెండింటిని 2 కళ్ళగా మీ ముందుకు తీసుకురావడానికి వాళ్ళు చేసే ప్రయత్నానికి మీరందరూ సహకరించమని కోరుతూ, ఈ రోజున ఈ లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఇంకా దివ్యాంగులకి మన తూర్పు నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము శక్తి వంచన లేకుండా మా సొంత నిధులతోనైనా సరే, ప్రభుత్వ నిధులతోనే సరే మీకు న్యాయం చేసే దానికి మేము ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ, మీకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరి ఈ సంస్థ, ప్రైవేట్ సంస్థ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఆ సంస్థ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, జిల్లా ప్రతినిధిగా మా కలెక్టర్ గారికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఒకళ్ళ పేరు చదివితే ఒకళ్ళకి ఇస్తున్నారు అన్న మాట వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి సార్ వాళ్ళు అప్లయన్సెస్ అందించడం జరుగుతోంది. వాలంటీర్లు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. ఇక్కడ క్రౌడ్ పేర్కోకుండా చూడండి. ప్రజెంట్గా అధికారుల చేతి మీదుగా అప్లయన్సెస్. హలో, అందరూ ఎవరి సీట్స్ లో వాళ్ళు ఉండండి. ఇక్కడ ముందుకు ఉన్నటువంటి వీల్ చైర్స్ లో ఉన్న వాళ్ళు కూడాను అందరూ ముందుకు వచ్చేయండి. సార్ వాళ్ళే లైన్ లో వచ్చి అందరికి అందిస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. మీరు ముందుకు వచ్చేయడం వల్ల మీరు పడిపోతారు. మీకే కాకుండా పక్క వారికి అందరికీ అసౌకర్యం వస్తుంది. అధికారులకి మనం మాట తెప్పించకుండా కార్యక్రమాన్ని సజావుగా జరిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా ముందుకు తోసుకొచ్చేయద్దు. హెల్ప్ చేయండి. అందరూ ఒకేసారి లేవద్దు. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడానికి తగినట్టుగా వాలంటీర్స్ వాళ్ళకి హెల్ప్ చేయండి. లైలా కాలేజ్ నుంచి ఎప్పుడు కూడా మన ప్రోగ్రామ్స్ కోసమని మన డిపార్ట్మెంట్ తరఫున ఏ ప్రోగ్రామ్స్ జరిగినా దివ్యాంగుల కోసం సహాయం చేయడానికి లైలా కాలేజ్ ఇలాంటి సేవా స్ఫూర్తి నింపడం అనేది మంచి విషయం. పిల్లలు ఇలా ఎదగడం అనేది సమాజానికి అవసరం. ఈ కార్యక్రమంలో సుమారుగా 770 మందికి పరికరాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 2022లో ప్రారంభించినా కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారంలోకి రాగానే పార్లమెంటు సభ్యుడి కింద దీన్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ ఎంతమందికి ఇమీడియట్గా రావాలంటే గత 2 నెలలకి బ్యాక్ ఈ పరికరాలన్నీ విజయవాడకు చేరినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో 770 మందికి లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ విజయవాడ నగరంలో. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో కూడా ఇవాళ చాలామంది లబ్ధిదారులకి 2-3 రోజులు ఈ పరికరాలన్నీ అందించబోతున్నాం. ప్రతినిత్యం ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ కార్యక్రమం ఉండే విధంగా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికీ, విభిన్న ప్రతిభావంతులందరికీ ఇటువంటి పరికరాలు అందించి ప్రజాప్రభుత్వంలో మీరు ఎన్నుకున్న విధంగా మీ ఆశలు నెరవేరే విధంగా ఉంటాం. అంతేకాకుండా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతిభావంతులకి అందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఆదరాభిమానులు చూరుకున్నారు. కాబట్టి ఇటువంటి వారి అందరూ సమస్యలు
కొంతైనా తీర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.